గుజరాత్ టైటన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది వాళ్ళ టాప్ 3 బ్యాటర్స్ సాయి సుదర్శన్, బట్లర్, ఇంకా గిల్. అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే అర్థమైపోయింది, మోస్ట్ కన్సిస్టెంట్. వేరే వాళ్ళకి బ్యాటింగ్ కూడా రాలే, అలా బ్యాటింగ్ చేశారు మొత్తం ఐపీఎల్. అక్కడ ఫ్లాట్ వికెట్స్ ఉంటాయి, అహ్మదాబాద్లో బాల్ బౌన్స్ అవుతుంది, వీళ్ళ టెక్నిక్ చాలా మంచి సూట్ అవుతుంది, వాళ్ళకు గేమ్ ప్లాన్ ప్రకారం ఆడతారు. ఇనిషియల్లీ టైం తీసుకుంటారు, మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రన్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లా దే వెరీ కన్సిస్టెంట్. అయితే ఈ ఇయర్ వీళ్ళకి ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఒకటేమే T20 ఫార్మాట్లో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు గిల్, ఎక్కువ మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఇంకో వైపు బట్లర్ ఇంటర్నేషనల్ ఆడుతున్నాడు, కానీ ఈజ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. T20 వరల్డ్ కప్లో కూడా చూసాము, రన్సే తగలే. మరి ఈసారి గుజరాత్ టైటన్స్ ఈ ఇద్దరు బ్యాటర్స్ని ఎట్లా మేనేజ్ చేస్తారో చూడాలి. బట్ ఐఎమ్ సమ్హౌ కన్విన్స్ గిల్ మంచి రన్స్ కొడతాడు, పట్టుదలతో ఉంటాడు, బికాస్ హీ వాంట్స్ టు కమ్ బ్యాక్ ఉంటుంది. ఇండియన్ టీం కూడా ఈ పిచ్చెస్ చాలా మంచి సూట్ అవుతాయి. కానీ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ జాస్ బట్లర్ ఫామ్, ఎందుకంటే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. తను రన్స్ కొట్టపోతే మాత్రం గుజరాత్ టైటన్స్కి ఈ ఇయర్ చాలా పెద్ద ప్రాబ్లం ఉండబోతుంది.